నమస్తే, నా పేరు రవి. నేను మదినవాడలో ఉంటా. నేను చేసే బిజినెస్ శ్రీ రేణుకా ఈవెంట్స్ అండ్ డెకరేషన్స్ అండ్ లైటింగ్స్. నేను గత 3 సంవత్సరాల నుంచి అయ్యగారి దగ్గరికి రెగ్యులర్గా నాకు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి ఆయన చెప్తా ఉంటా. ఆయన నాకు ఏమున్నా సరే పరిష్కారం వెంబడే నాకు చెప్పేస్తాడు. ఏమున్నా సైంటిఫిక్ ఆర్ఆ స్కానర్తో చూస్తాడు. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనగానే నాకు వెంబడే నాకు చూసి ఈ పలానా రింగు పెట్టుకో అని చెప్పేసి ఫస్ట్ ఒకటి ఇచ్చిండు. దాని తర్వాత నాకు మళ్ళీ వెంబడే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ కనిపించగానే మళ్ళీ అయ్యగారికి దగ్గరకు వచ్చి మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం ఉంది అనగానే మళ్ళీ వెంబడే ఈ రింగ్ తీసి ఇంకో రింగు పెట్టుకో అని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి నాకు ఏదైతే ఇచ్చిండో అప్పటి నుంచి ఇది తీసేసి అది పెట్టు అని చెప్పేసి అనగానే వెంబడే నాకు రిజల్ట్ కనిపిస్తూనే ఉంది. అలా అని చెప్పేసి నేను చంద్రశేఖర్ శాస్త్రి గారిని చాలా నమ్ముతా. నాకు ఏమున్న బిజినెస్ పరంగా కానీ, నాకు హెల్త్ పరంగా కానీ, నాకు చాలా అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేసిండు. ప్రతి ఒక్కటి ఏమున్నా సరే ఆయనకి చెప్పకుండా నేను ఏం చేయను. ఫలాంది అయ్యగారు ఫలానా రోజు ఈ పని చేయాలనుకుంటున్నానంటే వెంబడే నాకు చూసి నాకు వెంబడే చెప్తాడు. అన్ని రకాలుగా నాకు మంచి చేసిండు. ఇప్పుడు నేను గత 3 నెలల నుంచి ఇల్లు కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. అయితే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డబ్బులు తక్కువ పడుతున్నాయని చెప్పేసి నేను లోన్కి వెళ్దామని ట్రై చేస్తున్నా. కానీ నాకు 2 నెలల సంది ఏ బ్యాంక్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు లోన్ కొంచెం నా సివిల్ ప్రాబ్లం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది. కానీ అయ్యగారి దగ్గరకు వచ్చి నా ప్రాబ్లం కూడా చెప్పగానే ఆయన వెంబడే నీకు ఇట్లా ఈ గ్రహ దోషం ఉంది, రాహుగ్రహ దోషం ఉంది, నువ్వు ఈ రింగ్ పెట్టుకో అని చెప్పేసి నాకు ఈ రింగ్ ఇచ్చిండు. ఈ రింగ్ ఇవ్వగానే నాకు నేను పెట్టుకొని కూడా ఒక 15 డేస్ కూడా కాలే. అంతకుముందు ఒక 7-8 మంది వరకు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రతి ఒక్కటి అన్ని రకాల వాళ్ళు ఏం అడిగితే అన్ని ఇచ్చినా కానీ నీకు కాదు అని చెప్పేసి అన్నారు. ఇక నీకు ఇబ్బంది ఇట్లా సివిల్ ప్రాబ్లం ఉంది, కుదరదు అది అని అన్నారు. కానీ అయినా కానీ నాకు ఇక ఈ రింగ్ పెట్టుకున్న ఒక 15 డేస్కి నేను మళ్ళీ ఇంకొక పర్సన్ని కలిసిన తర్వాత నేను ఒక 15 రోజుల తర్వాత ఇప్పుడు 15 రోజుల్లో మొన్ననే రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ నేను ఒక బ్యాంక్ మేనేజర్ని కలిసేసి ఇట్లా నాకు లోన్ కావాలి సార్ అని అడిగితే నాకు 10 lakhs అడిగితే ఆయన నీకు ఇప్పుడు 30 లక్షలు వస్తుందని చెప్పేసి అన్నాడు. నాకు వద్దు, నాకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుంటా సార్ అని చెప్పేసి 10 lakhs కోసం నేను ప్రయత్నం చేయాలని నాకు వెంబడే ఇప్పుడు ఒక 2-3 డేస్లో నాకు లోన్ కూడా అయిపోయింది, దగ్గర వరకు వచ్చేసింది. ఈ డాక్యుమెంట్స్ కూడా అన్ని సబ్మిట్ చేసేసిన, అంతా క్లియర్ అయిపోయింది. ఒక 2-3 రోజులలో నాకు శాంక్షన్ లెటర్ ఇస్తానని చెప్పేసి చెప్పారు. నేను February 10th నా ఇల్లు ప్రారంభం చేసుకుంటున్నాను.